ఒక నగరానికి ఒక రాజు ఉండేవాడు. అతను ఏమంత తెలివితేటలు గలవాడు కాడు. ఒకనాడు ఒక బ్రాహ్మణుడు రాజుగారి ఇంట పురాణం చదువుతూ యమలోకం గురించి, అక్కడ రకరకాల పాపాలు చేసిన వాళ్ళు పొందే శిక్షలను గురించి చదివి వినిపించాడు. పురాణ శ్రవణం అయిపోయాక రాజు ఆ బ్రాహ్మణుడితో, శాస్త్రులు గారు, మీకు స్వర్గ నరకాలను గురించి ఇంత బాగా తెలుసు కదా, ఒక్క అనుమానం తీర్చండి. మనకు తెలిసినంతవరకు పైన ఆకాశం ఉన్నది, కింద భూమి ఉన్నది. ఈ భూలోకంలో అనేక విధములైన ప్రాణులున్నాయి. వీటిలో కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతాయి? ఇది వివరించి చెప్పగలరా అన్నాడు. ఈ ప్రశ్న విని బ్రాహ్మణుడు ముందు ఆశ్చర్యపోయి తరువాత భయపడ్డాడు. సమాధానం చెప్పలేకపోతే రాజు ఏం చేస్తాడోనని భయం. మహారాజా, తమరడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలంటే శాస్త్రాలన్నీ పరిశీలించవలసి ఉంటుంది. నాకు కొంచెం వ్యవధి ఇవ్వండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు ఆ రాత్రే తన గ్రామానికి పారిపోయాడు. మర్నాడు ఉదయం రాజుగారు బ్రాహ్మణుడు పారిపోయిన సంగతి తెలుసుకొని తన ప్రశ్నకు సమాధానం చెప్పలేకనే పారిపోయాడని ఊహించాడు. తన ప్రశ్న చాలా గొప్పది అయి ఉంటుందనుకొని ఆ రాజు కనపడ్డ వారినందరినీ అదే ప్రశ్న అడగసాగాడు. త్వరలోనే రాజ్యంలో అందరికీ రాజుగారి సమస్య గురించి తెలిసిపోయింది. పురాణం చెప్పే బ్రాహ్మణుడికి ఒక కొడుకు ఉండేవాడు. వాడు వట్టి రాలుగాయ, అస్తమానము తల్లిని వేధించుకు తినేవాడు. ఒకనాడు ఆమె గోధుమలు విసురుతుండగా కొడుకు వచ్చి వేధించాడు. వెధవ, అవతలికి పో, ఆ రాజుగారి సమస్య నీకు వచ్చినా బాగుండేది అన్నది తల్లి విసుక్కుంటూ. సమస్యలు మనబోటి వాళ్ళకు కాకుండా రాజుగారికి కూడా వస్తాయా? ఏమిటా సమస్య అని కొడుకు అడిగాడు. తల్లికెదురుగా కూర్చొని తాను కూడా తిరగలి విసురుతూ, మనకు కనపడేది పైన ఆకాశము, కింద భూమి మాత్రమే కదా. ఈ భూమి మీద కోట్ల సంఖ్యలో ఉండే ప్రాణులు కొన్ని స్వర్గానికి, మరికొన్ని నరకానికి ఎలా పోతాయో రాజుగారికి ఎవరన్నా చెప్పాలిట. అది రాజుగారి సమస్య అంటూ బ్రాహ్మణుడి భార్య తిరగలిపై రాయి ఎత్తి చూసింది. అప్పుడు తిరగట్లో కొన్ని గింజలు నలిగి ఉండటము, మరికొన్ని నలగకుండా ఉండడము బ్రాహ్మణుడి కొడుకు చూశాడు. వెంటనే వాడికేదో తట్టింది. వాడు సరాసరి రాజభవనానికి వెళ్ళి, నాకు రాజుగారి దర్శనం కావాలి అని ద్వారపాలకులను అడిగాడు. వాడి అవతారం చూసి, రాజుగారు నీబోటి వాళ్ళకి దర్శనం ఇవ్వరు అన్నారు ద్వారపాలకులు. నేను రాజుగారి సమస్య తీర్చడానికి వచ్చాను, ఈ మాట రాజుగారికి చెప్పండి అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. తన సమస్య తీర్చేవాడు వచ్చాడనగానే రాజు బ్రాహ్మణుడి కొడుకును లోపలికి రానివ్వమని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ తీరా వాడి వాలకం చూశాక రాజుగారికి వాడిలో నమ్మకం చిక్కలేదు. నా సమస్య నీకు సరిగా అర్థమైందా? నువ్వు నిజంగా సమాధానం చెప్పగలవా అన్నాడు రాజు వాడితో. నోటితో చెప్పటం కాదు, ప్రత్యక్షంగా చూపిస్తాను అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. రాజుగారు వెంటనే తన ప్రధాన సభికులందరితో సభ తీరి బ్రాహ్మణుడి కొడుకును తన సమస్యకు సమాధానం చెప్పమన్నాడు. ఒక తిరుగలి ఇన్ని గోధుమలు తెప్పించండి అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. తిరగలి, గోధుమలు వచ్చాయి. బ్రాహ్మణుడి కొడుకు పట్టెడు గోధుమలు తిరగట్లో పోసి విసురుతూ, చూడండి మహారాజా, ఈ పైన తిరిగే రాయి ఆకాశం, కింద కదలకుండా ఉండే రాయి భూమి. ఇందులో పోసిన గోధుమలు జీవరాశులు, పోసేవాడు భగవంతుడు. ఈ చేతి 5 వేళ్ళు పంచభూతాలు. తిరగలి పిడి యమధర్మరాజు, పాపులను ఇలా హింసిస్తాడు అంటూ పైరాయి ఎత్తి, చూశారా మహారాజా, చాలా గింజలు నలిగి యమయాతన అనుభవించాయి, కానీ కొన్ని గింజలు చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. ఇవి యమలోకాన్ని తప్పించుకున్న జీవులు, వాటికి నరక భయం లేదు అని ముగించాడు. రాజు పరమానందం చెంది, ఆహా, ఎంత జ్ఞానివి, నువ్వు ఎవరి కొడుకువు నాయనా అని అడిగాడు. మీకు పురాణం చెప్పిన శాస్త్రులు గారి అబ్బాయిని మహారాజా అన్నాడు బ్రాహ్మణుడి కొడుకు. నీ తండ్రి కన్నా నువ్వే గొప్పవాడివి అని చెప్పి
రాజుగారు వాడికి దుశ్శాలువలు కట్నాలు ఇచ్చి సన్మానించి పంపేశాడు. ఈ సన్మానం ఫలితంగా బ్రాహ్మణుడి కొడుకు రాలుగాయ లక్షణాలు మాని పెద్ద మనిషిగా జీవించసాగాడు.